హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి పొద్దున్నే తోటలు అవి చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి. ఈ పైప్ లైన్స్ రోడ్డు వేసిన తర్వాత 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో మళ్ళీ డ్రైనేజ్ లైన్ పెద్దది చేస్తున్నామని తెచ్చి పెట్టారన్నమాట ఆ తోరలు, ఆ పైప్స్ అన్నీ. అయితే కరెక్ట్‌గా అదే రోజు మా పక్క వాళ్ళు కూడా కార్ పార్కింగ్ ప్లేస్‌లో కార్ తీశారు సర్వీసింగ్ అని. వీళ్ళు తెచ్చి పెట్టేశారు. ఏంట్రా బాబు ఇక్కడ పెట్టారని అడిగితే తీసేస్తాం 1 వీక్‌లో అన్నారు. 1 వీక్ కాదు కదా, 7 మంత్స్ అయింది ఇప్పటికి తీయట్లా. ఇప్పటికి ఈ రోజుకైతే తీస్తున్నారు. ఈ రోజంతా నాకు ఇదే పని. ఆ కార్ల మధ్యలో పెట్టారు. మా కారు మీద ఏస్తారని కాపలా మాట. నేను పని అవ్వలా, ఏం అవ్వలేదు. తర్వాత ఈరోజు మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం నేను మొన్న ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఒక శారీ కట్టినాను. దాన్ని బ్లౌజ్ గురించి చాలామంది అడిగారు, అది చెప్దామని. యాక్చువల్‌గా ఆ రోజు నేను ఫంక్షన్‌లో కట్టిన శారీ ఇది మాట. ఇది డార్క్ బ్లూ, ఇంక్ బ్లూకి పండెరుపు అంచు మాట, రెడ్. చాలా బాగుంది శారీ, అయితే చాలా బాగుంటుంది. దీనికి వచ్చిన శారీ కూడా బ్లౌజ్ కూడాను రెడ్ కలర్. అయితే నేను అది కుట్టించలేదు. కుట్టించకుండా దీనికి ఏం చేశానంటే ఇట్లా పెన్ కలంకారీ బ్లౌజ్ పీస్ తీసుకుని పేరప్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరూ అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నామని, అది చెప్దామనమాట. అయితే నేను చాలామంది నర్సింగ్‌లో లేదు కదా ఎక్కడ తీసుకున్నా అన్నారు. నేను వచ్చేసి సికింద్రాబాదు స్వాతి ఫ్యాబ్రికేషన్స్ అనుకుంటా, స్వాతి ఫ్యాబ్రిక్స్‌లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మహంకాళి మార్కెట్, మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట రోడ్లో ఇది. మీటరు 800 900 పడింది. మంచిగా ఉంది క్లాత్ అది కూడాను. అయితే నేను ఏం చేశానంటే దీనికి జస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించేసాను. అది కూడాను జస్ట్ మన కట్ వర్క్ నెక్కి, హ్యాండ్స్కి అన్నమాట. సింపుల్గా తేల్చేసాను. అలా కాదు అనుకుంటే కనుక మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. మొత్తం అదంతా డిజైన్ వచ్చి ఉంటుంది దానికి. అదే మనం ఇంకా హైలైట్ చేస్తూ చమ్కీస్తో వేపిస్తే ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మగ్గంతో మళ్ళీ చేపిస్తే అది ఇంకా ఇంకా బాగా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు లైట్గా కనపడుతుంది కదా వర్క్ అన్నది, ఇంకా హెవీగా కనపడుతుంది, బాగుంటుంది. బట్ నాకు అప్పుడు అంత టైం లేదు. సరే ఇంకా చాలు ఇలాగా అన్న ఉన్న టైంకి నేను ఇలా సెట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే. నేను వేసుకున్న ఫోటో కూడా పెడతాను. అది శారీ బ్లూ కలర్ కదా, జస్ట్ ఆ ఫ్లవర్కి ఒక బ్లూ వచ్చింది, అట్లా మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా కూడా చేయొచ్చు. లేదు అంటే కనుక మేము మగ్గం టచ్ ఇప్పించుకుంటామన్నా కూడా ఓకే. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ ఆ లుక్ వేరు ఉంటుంది, ఈ లుక్ వేరు ఉంటుంది. శారీలో బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చింది, దాని మీద సార్లాగా వెళ్ళింది. అది నాకు నచ్చక ఇట్లా పేరప్ చేశాను. చూడండి ఫోటో పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు అందరూ అడిగారు నన్ను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ అన్నమాట. ఈ గ్రీన్ కలర్ శారీకి పింక్ బ్లౌజ్ ఇచ్చారు, అది కూడా బాగుంది. అయితే నేను ఏం చేశానంటే శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించకుండా సపరేట్గా వేరే బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్ తీసేసుకొని దాన్ని ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే చేయించాను. ఇది వచ్చేసి ముడికుట్టు ఫ్లవర్స్ మాట, రియల్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. ముడికుట్టు మోడల్ డిజైన్ అంటారు దీన్ని. థ్రెడ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడాను. హ్యాండ్స్కి మాత్రం కొంచెం హెవీగా వేయించాను, 3/4 హ్యాండ్స్. కొంచెం వాయిస్ అది చాలా ఇబ్బందిగా ఉంది. కోల్డ్ లేదు కానీ గొంతుకంతా ఇన్ఫెక్షన్ లాగా కఫం పట్టేసి చాలా ఇబ్బందిగా ఉంది, వాయిస్ రావట్లేదు, ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇట్లా హెవీగా వేయించాను. సేమ్ అదే ఫ్లవర్స్ మధ్య మధ్యలో అక్కడక్కడ వస్తాయి అన్నమాట. దీనికి శారీలో వచ్చి గోల్డ్ అండ్ గ్రీన్ కదా, అందు గురించి ఆ కాంబినేషన్ అన్నమాట. హ్యాండ్స్కి హెవీగా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి వర్క్కి 1100 అట్లా పడింది అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా కట్ వర్క్ పెట్టించాను. హ్యాండ్స్కి మాత్రం కట్ వర్క్ కాదు. చూడండి, ఇది కూడా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అవి రియల్ ఫ్లవర్స్లా కనపడుతున్నాయి. ఇప్పుడు మగ్గం వర్క్కి బ్లౌజెస్ పాడవడము, అవి కొంచెం వర్క్ అది వాష్ చేసినప్పుడు పాడవడం అవి జరుగుతున్నాయి కదా. ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఆ ప్రాబ్లమే ఉండదు, చక్కగా ఉంటుంది. తర్వాత నా దగ్గర ఒక జిమ్మిచ్చు శారీ ఉందన్నమాట. ఇది వచ్చి లక్స్ గ్రీన్. ఈ శారీకి ఈ బ్లౌజ్తో కూడా పేరప్ చేయొచ్చు, ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు పెట్టాను. అలానా మీకు చూపిస్తున్నాను అంతే. ఇది ఒకసారి కట్టుకున్నాక ఎలా ఉంది అన్నది కూడా నీతో చెప్తాను. తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళకి డిన్నర్లోకి ఇలా వెజిటబుల్ బిర్యానీ చేయమని చెప్పారన్నమాట. దానికి కావాల్సినవి అన్నీ ఇంకా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే అవే వెజిటబుల్స్ వేయాలని లేదు కదా, మన దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవి వేస్తాం కదా. సో నా దగ్గర ఎలా అవైలబుల్ ఉన్నాయో అవే వేసి చేస్తున్నాను. ఇంకా మిల్ మేకర్ కూడా ఉంది, సరే అని చెప్పేసి ఒకసారి వాష్ చేసేసుకుని తర్వాత వాటర్ పోసేసి నానబెట్టేశాను. ఇందాక నేను పచ్చి బఠానీ చూపించడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. క్యారెట్, టమాటా,
బంగాళదుంప, పచ్చి బఠానీ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర నా దగ్గర లేనట్టుంది, అందుకనే వేయలేదు. లేదంటే క్లిప్పింగ్ మిస్ అయిందా నాకు గుర్తులేదు సరిగా. ఇంకా తర్వాత స్పైసెస్ కావాల్సినవి అంతా ఒక గ్లాస్కి మాత్రమే నేను వండేది. దానికి కావాల్సినవి అన్నీ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక గ్లాస్కి వచ్చేసి 2 ఇలాచి, 4 లవంగ, 2 మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, చిన్నది దాసిన చెక్క, తర్వాత వచ్చేసి అది కసూరి మేతి, తర్వాత షాజీరా కూడా వేసుకుంటున్నాను. ఇంక నేను ఇందులో వేయలేనిది ఏంటి అంటే నల్ల యాలకులు ఒకటే వేయలేదు. వేసుకోవచ్చు, వేయకపోవచ్చు, అన్నీ వేయాలని లేదు కదా, ఏది ఉంటే దాంతో మనం మేనేజ్ చేసేయచ్చు. ఇక్కడ రైస్ వచ్చేసి నేను కడిగేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ పోసి నానబెడుతున్నాను. ఒక గంట ముందు పెడితే మంచిగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నేను కోహినూర్ తీసుకున్నాను. నేను ఎక్కువ అదే వాడతాను. ఆ రైస్ అయితే చాలా బాగుంటాయి. ఒక గ్లాస్కే కాబట్టి ఈసారి చిన్నది తీసుకున్నాను గిన్నె, ఇందులో కుక్ అవుతుందేమో అన్నట్టు. బట్ పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది, సరిపోయింది. నేను ఎప్పుడు కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ 2 మిక్స్ చేసి వేస్తాను అనమాట. ఒక్కటే వేయను, 2 కలిపి వేస్తాను. అట్లా వేసేసి తర్వాత స్పైసెస్ ఆల్రెడీ అది హీట్ అయిపోయినట్టుంది, నేను చూసుకోవాలి. స్పైసెస్ వేయంగానే ఇంకా టపటపా అయిపోతున్నాయి. యాక్చువల్గా అన్నీ కలిపి వేయకూడదు. లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి ఇవి అయ్యాక మిగతావి వేయాలి. షాజీరా అయితే తొందరగా అయిపోతాయి కాబట్టి నేను మర్చిపోయి మొత్తం డైరెక్ట్ వేసేసాను. అవి మాడిపోతాయి అన్నదానికి గమ్మున ఇంకా ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తర్వాత క్యారెట్ ఒకటిని, బంగాళదుంప ఒకటి టైం పడుతుంది కదా తొందరగా కుక్ అవ్వగా, అవి ముందే వేసుకోవాలి. సో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుంటే అవి మగ్గుతూ ఉంటాయి. లాస్ట్లో మనం టమాటా ఒకటిని, మిల్ మేకర్ ఒకటి లాస్ట్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అందు గురించి నేను ఆర్డర్ ప్రకారం అట్లా వేసుకున్నాను అనమాట. ఇంకా మీరేం వండుకున్నారు కూరలు ఇంతకీ ఏంటి అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది చక్కగా ఇలా బిర్యానీ అనొచ్చు, దీన్ని పులావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇలా వెజిటేబుల్ బిర్యానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. చక్కగా ఈ శీతాకాలం కదా, ఏదైనా కర్రీస్ అలా అయినా కొంచెం ఇదవుద్ది, ఇలా అనుకో చల్లారాక కూడా వాళ్ళు తినగలుగుతారు, బాగుంటుంది చక్కగా. నేను మ్యాక్సిమం అందుకే బాక్సుల్లో వాటిల్లో కూడాను ఇట్లానే ఎక్కువ వెజిటేబుల్ బిర్యానీ కానీ, లేదంటే లెమన్ రైస్ కానీ ఇట్లానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. వాళ్ళకి చల్లారినా కూడా హ్యాపీగా తినడానికి ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ వచ్చి గ్లాస్కి గ్లాసున్నర పోస్తాను, కరెక్ట్గా కుక్ అవుతుంది, మంచిగా ఉంటుంది. నేను ఇందులోకి కర్రీ ఏమీ లేకుండా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం మసాలా అయితే వేసాను, గరం మసాలా. మా పిల్లలు అయితే ఇలా ఆమ్లెట్తో తింటారు, అందుకని తిన్నారు. తర్వాత పిల్లలు డిన్నర్ అది కంప్లీట్ అయిపోయాక మీరు చూసే ఉంటారు, దకెత్లాన్లో బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి 29th నుంచి డిసెంబర్ 1 వరకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చాలా రీల్స్లో వచ్చాయి కదా, ఇన్స్టాలో వాటిల్లో. సరే అసలు ఏమున్నాయో చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. అసలు ఆఫర్స్లో ఏం పాడలేవు, ఏమీ లేవు, టైం వేస్ట్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళకండి, వేస్ట్, అసలు ఏమీ లేవు. ఇంకా తీరా వెళ్ళాక అక్కడ ఏం లేవు కదా, ఇంకా సరేలే పిల్లలు ఇలా ఆడుకుంటుంటే కాసేపు ఆడుకొని ఇచ్చామన్నమాట. అసలు ఏమీ లేవు. అసలు ఎందుకు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అసలు చాలా ఉంటాయి, క్లియరెన్స్ సేల్ కదా, మంచి మంచి అన్నీ పెడతాడేమో అనుకున్నాను, కానీ అసలు ఏమీ లేవు, టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. అసలు వేస్ట్ అనిపించింది. బట్ ఇంకా వెళ్ళాక తప్పదు కదా. చాలామంది కూడా తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అసలు ఏదో అనుకుని వస్తే ఏం లేదేంటి అక్క అని ఇంకా అలా అనుకున్నాము. ఒకళ్ళు అనుకుని ఇంకా ఒకరికొకళ్ళు అలా మాట్లాడుకుని తర్వాత ఇంకా కాసేపు పిల్లలు అయితే ఆడుకుంటుంటే వాళ్ళని ఆడుకొనిచ్చి ఇంకా సర్లే అని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఎవరైనా కనుక ఇలాగే రీల్స్ చూసి లేదంటే షార్ట్ వీడియోస్ కానీ ఏదైనా చూసి వెళ్తున్నారేమో, డెకాథ్లాన్లో ఏమి ఆఫర్స్ అయితే ఏం లేవు, ఎందుకు అలా పెట్టారో తెలియదు కానీ అసలు ఏది కూడాను ఆఫర్లో అయితే క్లియరెన్స్ సేల్ కూడా ఆఫర్ అని పెట్టారు కానీ బాగా హై రేట్స్ ఉన్నాయి, అది నేను చెప్పేది. ఆఫర్ ఉంది క్లియరెన్స్ సేల్, బట్ రేట్లు అయితే ఏం తక్కువ లేదు, చాలా ఎక్కువ ఉంది. షార్ట్స్లో చూపించినట్టు 60 రూపీస్కి 90 రూపీస్కి అయితే అక్కడ ఏమీ రావట్లేదు. అదండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.